Students, welcome to Shivan Concepts and Anime Shivan. ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో భాగంగా మన క్లాసులు డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఆల్రెడీ మనము మౌర్య ఎంపైర్ గురించే చెప్పుకున్నాము. మౌర్య సామ్రాజ్యంలో ఎటువంటి చక్రవర్తులు ఉన్నారు, జరిగిన సంఘటనలు, సామాజిక పరిస్థితులు అన్నీ చెప్పుకున్నాము. చివరగా మౌర్య సామ్రాజ్యం ఏ విధంగా అంతమైందో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. అయితే ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది పోస్ట్ మౌర్యన్ ఏజ్ అనమాట. అంటే మౌర్యుల అనంతరికం అనేది ఎలా మొదలైంది, ఎటువంటి రాజవంశాలు పరిపాలించాయి మౌర్యుల తర్వాత. ఎందుకంటే మౌర్యులు అనేది చాలా పెద్ద సామ్రాజ్యం. ఇప్పుడు విడిపోయింది, చిన్న చిన్న భాగాలు విడిపోయి కొన్ని స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయన్నమాట, ఇండిపెండెంట్ కింగ్డమ్స్. అవేంటో చూద్దాం. కాబట్టి మనం డిస్కస్ చేసుకునేది పోస్ట్ మౌర్యన్ ఏజ్ అనమాట. పోస్ట్ మౌర్యన్ ఏజ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే మౌర్యుల అనంతరికం. మౌర్యుల అనంతరికం. సో మౌర్యుల అనంతరికం గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో మౌర్యుల రూల్ అనేది ఎండ్ అండ్ ది శుంగా డైనస్టీ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఎలా అయింది? మౌర్యుల యొక్క చివరి పాలకుడు ఎవరు? బృహద్రథ. సో బృహద్రథ అనే వ్యక్తిని ఎవరు చంపారు? తన యొక్క సేనాని ఎవరు? పుష్యమిత్ర శుంగ. గుర్తుపెట్టుకోండి, పుష్యమిత్ర శుంగ. మామూలుగా ఇతను మౌర్య పాలకుడు. సో మౌర్యుల్లో లాస్ట్ రూలర్ అనమాట. మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి లాస్ట్ రూలర్ వచ్చేసి బృహద్రథుడు. ఈ బృహద్రథుడిని తన సొంత సైన్యాధిపతి సేన అనేటువంటి పుష్యమిత్ర శుంగ చంపేశాడు. చంపేయడంతో మౌర్య సామ్రాజ్యం అంతమైపోయింది. ఇప్పుడు అతను చంపాడు కాబట్టి అతను రాజయ్యాడు. సైన్యాధిపతి అయిన పుష్యమిత్ర శుంగ రాజయ్యాడు. సో దీంతో మౌర్య సామ్రాజ్యం ఎండ్ అయిపోయి శుంగా వంశం వచ్చిందనమాట. ఆ ప్రాంతాన్ని పరిపాలించిందే శుంగా వంశం. శుంగా డైనస్టీ అనేది రావడం జరిగింది. శుంగా డైనస్టీ స్టార్ట్ చేసింది. మౌర్యులు ఎండ్ అయిపోయారు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మగధ ప్రాంతాన్ని పరిపాలించే వ్యక్తి ఎవరంటే పుష్యమిత్ర శుంగ అనమాట. అయితే ఇక్కడ పుష్యమిత్ర శుంగానే కాకుండా మౌర్య సామ్రాజ్యం చాలా పెద్దది. సో ఇక్కడి నుంచి మనకి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి ఇంతవరకు ఉండేది. డివైడ్ అయిపోయింది. ఇక్కడ రాజ్యాలన్నీ కూడా ఇక్కడ చూడండి. ఇప్పుడు మగధ మొత్తం ఇదంతా కూడా శుంగా ఎంపైర్ వచ్చేసింది. ఇక్కడంతా కూడా శాతవాహన ఎంపైర్ వచ్చేసింది. అర్థమైందా? ఇక్కడంతా కూడా ఇండో గ్రీకులు ఉన్నారు. ఇలా డివైడ్ సో డిఫరెంట్ పార్ట్స్లో విడిపోయింది. మౌర్య సామ్రాజ్యం అనేది విడిపోయింది అనమాట. మౌర్య సామ్రాజ్యం అనేది ఇలా విడిపోయింది. అతిపెద్ద సామ్రాజ్యము విడిపోయింది అనమాట. వాళ్ళ యొక్క సామంతులుగా ఉన్న వాళ్ళు స్వతంత్రంగా మారిపోయారు. అందువల్ల భారతదేశం అనేది విచ్ఛిన్నమైపోయింది. ఉపఖండము మౌర్య సామ్రాజ్యం అంతా విచ్ఛిన్నమైపోయి చిన్న చిన్న రాజ్యాలు అనేవి పుట్టుకొచ్చాయి. సో ఆ రాజ్యాలు ప్రధానంగా మనం చూస్తే ఒకటి శుంగాస్ అనమాట. శుంగా వంశం ఎక్కడొచ్చిందంటే మనకి మగధ ప్రాంతంలో, ఈస్టర్న్ ఇండియా. సో మగధ అంటే తూర్పు వైపు. ఈ మగధ ప్రాంతం అంతా కూడా వీళ్ళు వచ్చారు. శాతవాహనులు వీళ్ళు దక్కన ప్రాంతం అనమాట. స్వతంత్ర రాజ్యాలు ఏమొచ్చాయంటే నెక్స్ట్ శాతవాహనులు మొత్తం కూడా దక్కన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. నెక్స్ట్ కన్వా వంశం, వీళ్ళు సెంట్రల్ ఇండియా. సో కన్వా వంశం వచ్చేసి మొత్తం కూడా మధ్య భారతదేశం. సో మధ్య భారతదేశాన్ని పరిపాలించారు. ఇలా కొత్త రాజ్యాలు వచ్చాయన్నమాట. మౌర్య సామ్రాజ్యం అంతంతో ఇలా కొత్త రాజ్యాలు స్వతంత్రంగా ఏర్పడ్డాయి మౌర్యుల అనంతరికంలో. అలానే మనకి ఫారినర్స్ కూడా ఉన్నారు. వీళ్ళంతా స్వదేశీయులు, అంటే మన దేశానికి సంబంధించిన వాళ్ళు, భారత్కు సంబంధించిన వాళ్ళు. కానీ విదేశీయులు కూడా ఉన్నారు. ఈ కాలంలో విదేశీయులు ఎవరు ఉన్నారు? వాళ్ళు ఎవరంటే గ్రీకులు అనమాట. ఇండో గ్రీకులు అంటారు వాళ్ళని. ఇండో గ్రీకులు కూడా రైజ్ అయ్యారనమాట మౌర్య సామ్రాజ్యం తర్వాత. ఇండో గ్రీకులు అంటారు, లేదా బ్యాక్ట్రియన్లు అంటారు. వీళ్ళు తర్వాత మనకి శకా వంశానికి సంబంధించిన వాళ్ళు పార్థియన్లు. సో పార్థియన్లు, చివరిగా కుషాణులు, చైనాకి సంబంధించినటువంటి కుషాణులు. వీళ్ళంతా ఎవరంటే ఫారినర్స్ అనమాట. అంటే మౌర్య సామ్రాజ్యం అనేది విచ్ఛిన్నమైపోయిన తర్వాత స్వదేశీయులు పరిపాలించారు, విదేశీయులు కూడా ఎంటర్ అయ్యి భారతదేశంలో పరిపాలించారు. ఎందుకంటే అతిపెద్ద సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. ఒక పెద్ద చక్రవర్తి చనిపోయాడు అనుకోండి, బలహీన పడిపోయింది కదా. కాబట్టి ఏ ప్రాంతాన్ని వాళ్ళు రీజనల్ వైజ్గా పరిపాలించుకున్నారు. ఇందులో స్వదేశీయులు ఉన్నారు, ఫారినర్స్ ఉన్నారు. విదేశీయులు ఎవరున్నారు? ఇండో గ్రీక్స్ లేదా బ్యాక్ట్రియన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఉన్నారు. శకా వంశానికి చెందిన వాళ్ళు ఉన్నారు, పార్థియన్లు ఉన్నారు, ఇంకా కుషాణులు ఉన్నారు. వీళ్ళంతా కూడా విదేశీయులు అనమాట. వేరే ప్రాంతం నుంచి మన భారత ఉపఖండానికి వచ్చిన వాళ్ళు. ఇలా వీళ్ళంతా కూడా మౌర్య అనంతరికంలో ఉంటారు.
కాబట్టి ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ శుంగ వంశం గురించి చూద్దాము, తర్వాత శాతవాహన గురించి చూద్దాము, తర్వాత శక వంశము, ఇండో గ్రీక్స్, ఇట్లా క్లారిటీగా ప్రతి అంశం మనం డిస్కస్ చేసుకుందాం. అయితే వీళ్ళందరూ ఉన్నారనడానికి ప్రధాన ఆధారం ఏంటి? సో వీళ్ళంతా ఉన్నారనడానికి ప్రధాన ఆధారం చరిత్రలో ఏదో ఒక ఆధారం ఉంటుంది కదా. సో అవేంటంటే ఆధారాలు, సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆధారాలు. సో ఆధారాలు ఏంటంటే ఒకటి గార్గి సంహిత అండ్ మహాభాష్య పతంజలి. సో పతంజలి అనే కవి, సో పతంజలి అనే ఆయన రాసినటువంటి గ్రంథాలు, ఒకటి గార్గి సంహిత, ఇంకోటి వచ్చేసి మహాభాష్య. సో మహాభాష్యలోనే మౌర్యుల గురించి కూడా ఉంది. ఈ రెండుని ఎవరు రాశారంటే పతంజలి రాశాడు. పతంజలి రాసినటువంటి గార్గి సంహిత, మహాభాష్య, వీటిల్లో ఈ మౌర్యుల అనంతరయుగం గురించి కూడా ప్రస్తావించారు. అయితే మహాభాష్య అనేది ఏంటంటే ఈ బుక్ వచ్చేసి అష్టాధ్యాయం బుక్ ఉంటుంది. అష్టాధ్యాయం అనేది ఎవరు రాశారంటే పాణిని అనే ఆయన రాశాడు. దీని గురించి ఉన్నటువంటి సమ్మరీ ఇదనమాట. అష్టాధ్యాయం రాసినటువంటి పాణిని యొక్క సమ్మరీ మహాభాష్య. ఎవరు రాశారు మహాభాష్య? పతంజలి. అష్టాధ్యాయం ఎవరు రాశారు? పాణిని రాశాడు. పాణి రాసినటువంటి అష్టాధ్యాయ యొక్క సమ్మరీ కామెంటరీయే మహాభాష్య. ఈ మహాభాష్య గార్గి సంహితని పతంజలి రాశాడు. అందులో మౌర్యుల అనంతరయుగం గురించి ప్రస్తావించబడింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బుద్ధిస్ట్ జాతక కథలు. సో జాతకలు, దివ్యవదన, మహావస్తు. సో ఇంకోటి ఏంటంట మిలింద పన్హో. సో మిలింద పన్హో ఎవరంటే ఇండో గ్రీక్ రాజు కదా. సో మిలింద పన్హో. ఇవన్నీ ఏంటి? బౌద్ధ మత గ్రంథాలు. సో బౌద్ధ మతానికి చెందినవి. ఈ బౌద్ధ మతానికి చెందినటువంటి జాతకాలు, దివ్యవదన, మహావస్తు, మిలింద పన్హో అనేది మినాండరు, ఇండో గ్రీక్లో అనేటువంటి మినాండర్కి నాగసేనుడికి మధ్య జరిగిన సంభాషణ. చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసుల్లో. ఇలా అనమాట. కాబట్టి బుద్ధిస్టుకి సంబంధించినటువంటి గ్రంథాలు కూడా చెప్పాయి మౌర్యుల అనంతరయుగం గురించి. తర్వాత వచ్చేసి మాళవికాగ్ని మిత్రం, కాళిదాసు రాసినటువంటి మాళవికాగ్ని మిత్రం. సో మాళవికాగ్ని మిత్రం ఇది ఎవరు రాశారంటే కాళిదాసు. సో కాళిదాసు రాసినటువంటి మాళవికాగ్ని మిత్రంలో కూడా ఉందన్నమాట. సో మాళవికాగ్ని మిత్రం అనేది శుంగ వంశానికి చెందినటువంటి అగ్నిమిత్ర అని ఉంటాడు. ఆయనకి ఆయన సతీమణికి సంబంధించిన ఒక రొమాంటిక్ స్టోరీ అనమాట. అందులో కూడా మౌర్యుల అనంతరయుగం గురించి ఉంది. అది కాళిదాసు రాశాడు. హర్షచరిత్ర ఎవరు రాశారు? హర్షచరిత్ర బాణాభట్టుడు. హర్షచరిత్ర రాసినటువంటి బాణాభట్టుడు. సో బాణాభట్టుడు రాసినటువంటి హర్షచరిత్రలో కూడా ఉందన్నమాట. మౌర్యుల యొక్క అనంతరయుగం గురించి ఉంది. ఇవన్నీ సోర్సెస్. మౌర్యుల అనంతరయుగానికి ఉన్నారు అని చెప్పడానికి సోర్సెస్ అనమాట, ఆధారాలు. కాబట్టి కాళిదాసు రాసినటువంటి మాళవికాగ్ని మిత్రం ఉంది, బాణాభట్టు రాసినటువంటి హర్షచరిత్ర, ఇందులో కూడా మౌర్యుల యొక్క అనంతరయుగం గురించి ప్రస్తావించబడింది. తర్వాత వచ్చేసి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనమాట. ఎర్ర సముద్రంపై దినచర్య అని ఒకటి ఉంటుంది. ఎర్ర సముద్రంపై నావికుడి దినచర్య అని. ఇది పేరు తెలియని నావికుడు. ఎవరంటే గ్రీకు నావికుడు అనమాట. ఒక గ్రీకు నావికుడు రాశాడు. అతని పేరేంటి ఎవరికి తెలియదు. అతను రాసినటువంటి గ్రంథం అనమాట. ఇక్కడ ఎరిత్రియన్ సీ అంటే ఎర్ర సముద్రం, రెడ్ సీ ఉంది కదా. పెరిత్రియన్ సీ అంటే ఎర్ర సముద్రం అనమాట. ఎర్ర సముద్రంపై నావికుని దినచర్య అని ఉంటుంది. సో అది ఎవరు రాశారంటే పేరు తెలియని గ్రీకు నావికుడు. అందులో కూడా మౌర్యుల యొక్క అనంతరయుగం గురించి ప్రస్తావించబడింది. చూడండి, మన భారత చరిత్ర గురించి గ్రీకు సాహిత్యాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎపిగ్రఫిక్ రికార్డ్స్ అనమాట. మన ఖరోష్టి లిపిలో లార్జ్ నెంబర్ ఆఫ్ గాంధారా అంటూ సెంట్రల్ ఇండియా. ఎక్కడంటే గాంధారా. సో గాంధారా ప్రాంతం అంటే ఆఫ్ఘనిస్తాన్ వరకు. తర్వాత సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా. సో మధ్య ఆసియా దేశాల్లో కూడా ఉన్నటువంటి ఎపిగ్రఫీస్ అనమాట. ఎపిగ్రఫీ అంటే మనకి శాసనాల మీద అధ్యయనం చేస్తారు కదా, ఆ శాసనాల్లో కూడా మౌర్యుల యొక్క అనంతరయుగం గురించి ప్రస్తావించబడింది. సో ఇంత పెద్ద మొత్తంలో ఆధారాలు ఉన్నాయి. కాబట్టి చరిత్రలో మౌర్యుల తర్వాత స్వదేశీయులు, విదేశీయులు కలిసి ఆ మొత్తం భారత ఉపఖండాన్ని పరిపాలించారు. చిన్న చిన్న సామ్రాజ్యాలుగా చేసుకొని పరిపాలించారు అనడానికి ప్రధానమైన ఆధారాలే ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ కూడా ప్రధానమైన ఆధారాలు. అర్థమైందా? ఇంతవరకు క్లియర్ కదా. సో ఇంతవరకు మౌర్య అనంతరయుగం గురించి మీకు క్లియర్. ఇప్పుడు మౌర్య అనంతరయుగంలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరు?
మగధ ప్రాంతాన్ని శుంగా డైనస్టీ పరిపాలించింది. దక్కన ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలించారు. వాయువ్య భారతదేశాన్ని ఇండో గ్రీకులు పరిపాలించారు. తర్వాత కుషాన్లు వచ్చారు, పార్థియన్లు, ఇలా చాలామంది వచ్చారు, శకవంశము. ఇప్పుడు వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. మౌర్యుల అనంతరికంలో వచ్చినటువంటి వంశము శుంగా వంశము. ఈ శుంగా వంశం అనేది ఎలా ఏర్పడింది, ఎలా వీళ్ళు మౌర్యులను ఓడించి కొత్త రాజ్యాన్ని తీసుకొచ్చారు, ఇందులో ముఖ్యమైన పాలకులు, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఓకేనా? సో కాబట్టి శుంగా డైనస్టీ, శుంగా వంశం వీళ్ళు 187 నుంచి 78 బీసీ వరకు పరిపాలించారు. ఇందులో ప్రధానమైనటువంటి రాజు ఎవరంటే పుష్యమిత్ర శుంగా. ఈయన గురించి ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్, డిస్కస్ చేస్తాను, నీట్గా చూడండి. పుష్యమిత్ర శుంగా అనమాట. ఈయన రాజ్య స్థాపకుడు. శుంగా వంశం యొక్క, శుంగా సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరంటే పుష్యమిత్ర శుంగా అనమాట. అసలు ఈయన ఎవరు? మౌర్యుల కాలంలో ఈయన ఎవరంటే సేనాని అనమాట, సైన్యాధిపతి అంటాం కదా, కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. అంటే మౌర్యుల సేనాని, మౌర్యుల యొక్క ప్రధానమైన సేనాని ఎవరంటే ఈ పుష్యమిత్ర శుంగా వచ్చేసి మౌర్యుల యొక్క సేనాని. ఎవరి కాలంలో అంటే మౌర్య చక్రవర్తి అయినటువంటి బ్రోద్రద అని ఆయన ఎవరంటే మౌర్యుల చక్రవర్తి అనమాట. అంటే మౌర్య సామ్రాజ్యాన్ని బ్రోద్రదుడు పరిపాలించేటప్పుడు ఆయన యొక్క సైన్యాధిపతి వచ్చేసి పుష్యమిత్ర శుంగా అనమాట. అయితే బ్రోద్రదుడు కొంచెం వీక్గా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడని చెప్పేసి అదునుగా తీసుకొని పుష్యమిత్ర శుంగా ఈ బృహద్రథుడిని పెద్ద కత్తితో పొడి చంపేస్తాడు తన అంతఃపురంలో. ఎప్పుడైతే బృహద్రథుడిని చంపేశాడో ఇతను పుష్యమిత్ర శుంగా, ఇక్కడ మీకు కనిపించే అతను పుష్యమిత్ర శుంగా. ఈ పుష్యమిత్ర శుంగా సైన్యాధిపతి కదా మౌర్యుల దగ్గర. ఆ బృహద్రథుడు మౌర్య చక్రవర్తి అయినటువంటి బృహద్రథుడిని కత్తితో పొడి చంపేస్తాడు. దీంతో మౌర్య సామ్రాజ్యం అంతమైపోయింది. ఈ మగధ ప్రాంతం మొత్తం కూడా ఈ పుష్యమిత్ర శుంగా చేతుల్లోకి వచ్చింది. పుష్యమిత్ర శుంగా సైన్యాధిపతి కదా, సైన్యమంతా చెప్పినట్టే వింటుంది. కాబట్టి మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసి శుంగా వంశాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించేది ఎవరంటే పుష్యమిత్ర శుంగా. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? అయితే ఈయన కాలంలో రాజధాని, ఖచ్చితంగా రాజు ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించాలంటే రాజధాని ఉండాలి. సో కాబట్టి ఆయన ఒక రాజధాని వచ్చేసి పాటలీపుత్రానే పెట్టుకున్నాడు. సో చేంజ్ చేయలేదు. కాబట్టి మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి పాటలీపుత్ర, ఇప్పుడు పాట్నా అనమాట, బీహార్లో ఉండే పాట్నా, ఈ పాటలీపుత్రాన్నే రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఎవరు? పుష్యమిత్ర శుంగా పరిపాలించాడు. అయితే మళ్ళీ ఈ రాజధానిని చేంజ్ చేశారు. శుంగా వంశంలో మళ్ళీ ఎక్కడికి షిఫ్ట్ చేశారంటే విదిశాకి చేంజ్ చేశారు, మధ్యప్రదేశ్లో ఉంటుంది. కానీ విదిశాకి చేంజ్ చేసింది పుష్యమిత్ర శుంగా కాదు, వాళ్ళ కొడుకు అయినటువంటి అగ్నిమిత్ర ఉంటాడు ఇక్కడ. అంటే దీని అర్థం ఏంటంటే క్లియర్గా పుష్యమిత్ర శుంగా పాటలీపుత్రాన్ని రాజధాని చేసుకుని పరిపాలించేవాడు. ఇదే సమయంలో ఇంకొక రాజధాని కూడా ఉండేది అనమాట. ఆ రాజధాని వచ్చేసి విదిశా అనమాట. సెకండ్ క్యాపిటల్ వచ్చేసి విదిశా, అండర్ ది సన్ అగ్నిమిత్రాస్ వైస్రాయ్. అంటే పుష్యమిత్ర శుంగా రాజుగా ఉన్నప్పుడు వీళ్ళ కొడుకు అయినటువంటి అగ్నిమిత్ర వైస్రాయ్గా ఉన్నాడు. ఇప్పుడు బిందుసార చక్రవర్తిగా ఉన్నప్పుడు అశోకుడు ఏ విధంగా వైస్రాయ్గా ఉన్నాడో, పుష్యమిత్ర శుంగా కూడా రాజుగా ఉన్నప్పుడు వైస్రాయ్గా ఎవరున్నారు? అగ్నిమిత్ర ఉన్నాడు. అయితే రెండవ రాజధాని అయినటువంటి విదిశా దగ్గర ఉండేవాడు ఎవరు? అగ్నిమిత్ర. మొదటి రాజధాని అంటే పాటలీపుత్ర దగ్గర రాజు అయినటువంటి పుష్యమిత్ర శుంగా ఉండేవాడు. సో క్లియర్ కదా? కాబట్టి ఒకటి రాజధాని పాటలీపుత్ర అయితే రెండవ రాజధాని విదిశా అనమాట. ఓకేనా? క్లియర్ కదా? ఇక్కడ వాళ్ళ కొడుకు వైస్రాయ్గా ఉండేవాడు, ఇక్కడ పుష్యమిత్ర శుంగా రాజుగా ఉండేవాడు. తర్వాత ఈ డిఫెండెడ్ ది కంట్రీ. సో గంగేటికి వ్యాలీ అండ్ ఇట్స్ కల్చర్ అగైన్స్ ది ఫారెన్ ఇన్వాజన్స్. గ్రీకులు అంటే ఈ టైంలో ఇండో గ్రీకులు ఉండేవాళ్ళు. సో ఇండో గ్రీకులు ఎవరంటే కొంతమంది గ్రీకులు అలెగ్జాండర్ దాడి చేసి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి వెళ్ళిపోయారు కదా, కొంతమంది ఇక్కడ ఉండిపోయారు. వాళ్ళు మన భారతదేశంతో కలిసిపోయి ఇక్కడ కొంతమంది వాళ్ళని పెళ్లి చేసుకుని వైవాహిక సంబంధాలు పెట్టుకుని ఇండో గ్రీకులు అయ్యారు. అర్థమైందా? సో వాళ్ళు గంగా నది ఉంది కదా, గంగా నది మైదాన ప్రాంతం చాలా సారవంతమైంది, బాగా పంటలు పండుతాయి, రిచ్ ఏరియా అనమాట. ఎలాగైనా దాన్ని ఆక్రమించాలని చాలా దండయాత్రలు చేశారు. కానీ ఆ దండయాత్రల మొత్తాన్ని కూడా పుష్యమిత్ర శుంగా తిప్పికొట్టాడు. ఎందుకంటే ఇతని దగ్గర చాలా పెద్ద సైన్యం ఉంది. అతనే సైన్యాధిపతి, ఇంతకుముందు సైన్యాధిపతి రాజు అయ్యాడు.
కాబట్టి ఆ ఇండో గ్రీకులు చేసినటువంటి దాడుల మొత్తాన్ని కూడా చాలా భీకర దాడులు ఎదుర్కొని గంగా ప్రాంతాన్ని, గంగా లోయని, సో గంగా లోయని కాపాడాడు. అంటే గ్రీకులు ఎప్పటి నుంచో గంగా లోయని సాధించాలని ఒక పట్టు ఉండేది అలెగ్జాండర్ కాలం నుంచి కూడా. కానీ అది ఒక కోరికగా మిగిలిపోయిందనమాట. ఎవరు ఏ రాజు కూడా వాళ్ళని రానివ్వలేదు, ఎదుర్కొన్నారు ధీటుగా. సో ఇట్లా ఫారినర్స్, విదేశీయుల దాడుల్ని బాగా ఎదుర్కొన్నాడు. ఎవరంటే పుష్యమిత్ర శుంగ. తర్వాత పుష్యమిత్ర శుంగ ఎరెక్టెడ్ది బర్హుత్ స్తూప. బర్హుత్ స్తూప అని ఒకటి ఉంటుంది, బర్హుత్. సో బర్హుత్ స్తూపాన్ని ఎవరు నిర్మించారంటే పుష్యమిత్ర శుంగానే. సో పుష్యమిత్ర శుంగానే ఈ బర్హుత్ స్తూపాన్ని కూడా నిర్మించాడు. బర్హుత్ స్తూపాన్ని కూడా నిర్మించాడు ఎవరు? పుష్యమిత్ర శుంగ. అలానే ఈయన కాలంలో వైదిక మతం, ఈయన హిందూ మతాన్ని పాటించేవాడు. సో వైదిక మతాన్ని పాటించేవాడు. ఆయన సంస్కృత భాష, ఏదో వచ్చేసి సంస్కృత భాష, ప్రాకృతం కాదు. మౌర్యుల కాలంలో ప్రాకృతం ఉంటుంది, ఏలది సంస్కృతం అనమాట. అయితే మన చరిత్రలో కొన్ని చదువుంటాం. పుష్యమిత్ర శుంగ బౌద్ధులని తీవ్రంగా హింసించాడు, బౌద్ధులని మారణహోమం సృష్టించాడని. కానీ దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ అనే చరిత్రలో లేదు. పుష్యమిత్ర శుంగ బౌద్ధుల మీద దాడి చేశాడు, వాళ్ళని ఓచుకోత కోయించాడని చెప్పేసి కొన్ని బుక్స్లో మనం చదువుంటాం. కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఎక్కడ దొరకలేదనమాట. ఎక్కడా కూడా పుష్యమిత్ర శుంగ బౌద్ధుల మీద దండయాత్రలు చేశాడు, దాడులు చేశాడని చెప్పేసి ఆధారం అయితే లేదనమాట. కాకపోతే ఈయన హిందూ మతాన్నే పాటించేవాడు, విదేశీయుల దాడులు ఎదుర్కొన్నాడు. గంగానది లోయ ప్రాంతాన్ని ఏ రాజు కూడా హస్తగతం చేసుకోకుండా కాపాడాడు. సో చాలా పవర్ఫుల్ రాజు అనమాట పుష్యమిత్ర శుంగ కూడా. ఈ శుంగ వంశ కాలంలోనే మధురా శైలి బాగా డెవలప్ అవుతుంది. మన గాంధారా శైలి, మధురా శైలి, అమరావతి శైలి ఉంటాయి. ఈ మథురా శైలి అనేది శుంగ వంశం వాళ్ళే చాలా డెవలప్ చేశారు, విగ్రహాలు ఇవన్నీ కూడా. సో ఇది కూడా విగ్రహమే, ఇది కూడా మధురా శైలిలో తీసిన విగ్రహం. ఎవరిదంటే పుష్యమిత్ర శుంగ అది. కాబట్టి ఈ విధంగా పుష్యమిత్ర శుంగ తన రాజ్యాన్ని కాపాడాడు, చాలా గొప్పగా కాపాడాడు. ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా విదేశీయుల చేతుల్లోకి వెళ్లకుండా ధీటుగా ఎదుర్కొన్నాడు. సో అర్థమైందా? కాబట్టి ఇవన్నీ కూడా పుష్యమిత్ర శుంగకి సంబంధించినటువంటి కంప్లీట్ ఫ్యాక్ట్స్ అనమాట.